బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని సాకేత్ కోర్ట్, పటియాలా హౌస్ కోర్ట్, రోహిణి కోర్టులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సిఆర్పీఎఫ్ స్కూల్స్ అలాగే ద్వారకా, ప్రశాంత్ విహార్ లోని 2 స్కూల్స్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు కోర్టులు, స్కూల్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బెదిరింపు కాల్స్ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజబుల్ టీమ్స్ తో తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపిని తెలుసుకుందాం. గోపి, మనవి ఢిల్లీలో పలు కోట్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం జరిగింది. కోట్లతో పాటు స్కూల్స్ లోకి కూడా ఈ యొక్క బెదిరింపు కాల్స్ అయితే రావడం జరిగింది. అయితే ఢిల్లీలో ఎర్రకోట వద్ద బ్లాస్ట్ జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఈ యొక్క స్కూల్స్ కు అదేవిధంగా కోర్టులకు ఈ బాంబు బెదిరింపు రావడంతో ఇటు పోలీసులు అప్రమత్తం అవడం జరిగింది. కోర్టులు, స్కూల్ పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ తోటి పూర్తిగా ఎక్కడికక్కడ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. డాగ్ స్క్వాడ్స్, బాంబ్ డిస్పోజల్ టీమ్స్ తోటి ఈ యొక్క స్కూల్స్ అదేవిధంగా ఈ యొక్క కోర్టులలో ఈ బాంబ్ డిస్పోజల్ టీమ్స్ తోటి తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఎటువంటి బాంబు ఇటు కనుగొనబడలేదు. ఇది గతంలో కూడా అనేక సార్లు కూడా ఈ ఈమెయిల్స్ ద్వారా ఇటు కళాశాలలు, స్కూళ్ళు, కోర్టులు అనేక ప్రాంతాలను పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలన్నింటిలో కూడా బాంబులు ఉన్నాయంటూ కూడా గతంలో కూడా అనేక ఈమెయిల్స్ను పంపడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన బ్లాస్ట్ తర్వాత ఢిల్లీ పోలీసులు దీన్ని అంత తేలిగ్గా తీసుకోలేదు. ఒకసారి పూర్తిగా ప్రాంతానంతా కూడా పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకోవడం జరిగింది. అయితే ఈ మెయిల్స్ అంతా కూడా పూర్తిగా డార్క్ నెట్ నుంచి ఈ మెయిల్స్ ను పంపిస్తున్నట్టుగా ఇప్పటికే సైబర్ టీం అంతా కూడా గుర్తించడం జరిగింది. ఐపీని ట్రేస్ చేయకుండా ఉండే విధంగా ఈ వర్చువల్ ఐపీస్ తోటి, అంటే ఒకే సెర్చ్ చేసిన, రీఫ్రెష్ చేసిన ప్రతిసారి కొత్త ఐపీ నెంబరు బయటకు వస్తూ ఉంటుంది. సో అటువంటి టెక్నాలజీ ద్వారా ఈ మెయిల్స్ కి పంపిస్తున్నట్టుగా ఇప్పటికే గుర్తించడం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక ఎయిర్పోర్ట్స్, స్కూల్స్, కళాశాలలు, ఇటువంటి ఏదైతే పర్యాటక ప్రాంతాలు వీటన్నిటిలో కూడా గతంలో కూడా ఈ మెయిల్స్ ద్వారా ఈ యొక్క బాంబు బెదిరింపులకు పాల్పడుతూ వస్తున్నారు. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు దీన్ని ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేసేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ డార్క్ వెబ్సైట్ లో ఈ యొక్క వెబ్ ఆధారంగా ఈ మెయిల్స్ పంపిస్తుండడంతో పోలీసులకు ఈ ట్రేస్ చేయడం కొంత కష్టతరంగా మారిందని చెప్పొచ్చు. అయితే ప్రతినిత్యం కూడా ఎక్కడో ఒక దగ్గర బాంబు బెదిరింపుల కాళ్లకు ఇటు దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా ఈ బాంబులు ఉన్నాయంటూ కూడా మెయిల్స్ పంపిస్తూ ఉండడంతో ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ఉన్నారు. అయినప్పటికీ ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా పూర్తిగా ఆ ప్రాంతానంతా కూడా ఇటు బాంబ్ డిస్పోజల్స్, డాగ్ స్క్వాడ్స్ తోటి పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎటువంటి బాంబు లేదని నిర్ధారణ అయిన తర్వాతనే అక్కడికి మిగతా జనాలను అయితే రాణిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో కూడా స్కూల్స్ కి సంబంధించి మనం చూసినప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్ళడానికి ఇష్టం లేక ఈ మెయిల్స్ ద్వారా పంపించారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించారు. అయినప్పటికీ ఇది ఐపీ ఆధారంగా చెక్ చేసినప్పుడు ఇది ఒక పకడ్బందీ వ్యూహంతో ఆకతాయిలు చేస్తున్న పనిగా అయితే ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. అయినప్పటికీ ఎటువంటి అవకాశం తీసుకోకుండా బాంబు బెదిరింపు జరిగిన ప్రతి ప్రదేశాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఆ తర్వాతనే సాధారణ పబ్లిక్ను అక్కడికి అలౌ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. దేశంలో ఎక్కడైనా సరే ఏదైనా విధ్వంసానికి జరగవచ్చు అన్న ఇంటెలిజెన్స్ సంకేతాలతోటి ఇటు పూర్తిగా ఎక్కడికక్కడ అప్రమత్తంగా వ్యవహరిస్తూ పోలీసులు ఏ విషయాన్ని కూడా వదిలేయకుండా ప్రతిదీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు ఇటు నాకాబందీలు నిర్వహించడం ఇతర అవన్నీ కూడా చేస్తున్నప్పటికీ కూడా ఇటువంటి బెదిరింపులు తరచుగా వస్తుండడంతో పోలీసులు అయితే దీన్ని తేలిగ్గా తీసుకోవట్లేదు. మాధవి, రైట్, థాంక్యూ గోపి.